కాకినాడ రూరల్ నెమం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంతం నానాజీ పంపిణీ చేశారు. లబ్ధిదారులకు 7,000 రూపాయలను ఎమ్మెల్యే అందజేశారు. వైసీపీ మీద వ్యతిరేకతతో కూటమిపై నమ్మకంతో ప్రజలు తన్ను భారీ మెజార్టీతో గెలిపించారని పంతం నానాజీ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామని ఎమ్మెల్యే వివరించారు. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే బ్యాలెట్ బాక్సులు నింపేశారు. ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా ఎప్పుడు జరగని విధంగా 93% రిజల్ట్. జనసేన పార్టీకి అయితే 100% రిజల్ట్. ఎప్పుడో రామవిరసాల పాస్వాన్కి ఒక రికార్డు ఉండేది, 6కి 6 ఎంపీలు. ఆ రికార్డు మనం 2కి 2 కింద మనం సరిపెట్టిన 21కి 21 అన్నది ఎవరికి ఎక్కడ లేని రికార్డు. ఇది ఇప్పుడు దాకా లేదు. ఎదురు కూడా బీట్అవుట్ అవుతుంది. మనం బీట్అవుట్ చేసుకోవాలి తప్ప. అంత స్థాయిలో మీరు ఓట్లు ఇస్తే జర పని చేద్దామని మొదలు పెడితే గల్లాపెట్టి దోసేసి వెళ్ళిపోయారు. పైసా లేదు గల్లాపెట్టిలో. ఇవాళ సంపద సృష్టించైనా పైనుంచి ఢిల్లీ నుంచి డబ్బులు తెచ్చైనా సుపరిపాలన అందిందాం అన్నది ఏకైక ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాశ. అందులో భాగంగానే దివాలా చేసినప్పటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా జూలై 1 నుంచి 3,000 రూపాయలని 4,000 రూపాయలు చేస్తారు. కానీ ఎవరైనా ఆ జూలై 1 నుంచి మారుతాం ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంతకుముందు ఆయన మాట ఇస్తున్న రోజు నుంచి చెప్పాడు. అదొక 3 నెలలు. ఇది ఒక 4,000 పెన్షన్, 3,000 నుంచి 4,000 చేసిన పెన్షన్, అదొక 3,000. ఇవాళ 7,000 రూపాయలు